హే వెల్కమ్ టు హై5 వ్లాగ్స్. ఈరోజు మనం టైగర్ హిల్స్కి వెళ్ళబోతున్నాము. అది సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి ఇక్కడ సన్ రైజ్ అవుతుంది. సో చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, ఫుల్ రష్ ఉంటారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి చూడాలి అనమాట. అసలు ఆ ప్లేస్లో ఫుల్ రష్ ఉన్నారు, కొంచెం కూడా గ్యాప్ లేదు, ఫ్రంట్కి వెళ్ళడానికి అసలు స్కోపే లేదు. సరౌండింగ్స్ చూడొచ్చు, కొంచెం దూరం నుంచి అయినా పీస్ఫుల్గా చూద్దామని చెప్పి కొంచెం దూరంలో ఉన్నారు, కొందరు ముందుకు వస్తున్నారు, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఆ టైంకి. సో నేను ఈ స్పాట్ పట్టానమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అది కొంచెం హైట్లో ఉంది అంతే, ఇది కొంచెం కింద ఉంది. బట్ వ్యూ బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాక్చువల్లీ మనకి మౌంట్ ఎవరెస్ట్ ఇంకా కంచన్జుంగా మౌంటైన్స్ కనిపిస్తాయి. బట్ ఇప్పుడు ఫాగ్ రావడం వల్ల మొత్తం కవర్ అయిపోయింది. మీరు డిసెంబర్ ఆ టైంలో వస్తే స్నో పడుతూ ఆ మౌంటైన్స్ చూడొచ్చు, వ్యూ బాగుంటుంది ఆ టైంలో. ఈ కంచన్జుంగా ఇంకా మౌంట్ ఎవరెస్ట్ పర్వతాలు మనకి చైనా, నేపాల్లో ఉన్నాయి. ఇండియా నుంచి మనం అవి చూడొచ్చు అనమాట. అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్, అందుకు ఈ ప్లేస్ ఫేమస్ అనమాట. మొత్తానికి సూర్యుడు వచ్చేసాడు. ఆల్మోస్ట్ నేను హాఫ్ అన్ అవర్ ఈ వీడియో తీసాను అనమాట. హాఫ్ అన్ అవర్ తీస్తే మనకి ఈ 15-20 seconds టైం ల్యాప్స్ వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత గాలి వస్తుందో వీడియోలో. చాలా చలేసింది, బట్ స్టిల్ అలాగే పట్టుకున్నాను ఫోన్. దట్స్ ఇట్ అండి. ఆ ప్లేస్ చూసి మేమైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి రిటర్న్ అయిపోయాము. మాకు డార్జిలింగ్ నుంచి 3 hours పట్టింది హార్డ్లీ. దారిలోనే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ట్రాక్ కనిపిస్తుంది కదా, అది టాయ్ ట్రైన్కి అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. డార్జిలింగ్, గ్యాంగ్టాక్, పెల్లింగ్ ట్రిప్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి. వీడియో చివరిలో కూడా నేను మెన్షన్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్. ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.